ఇప్పుడు చెప్పబోయే 9th ప్రాబ్లము, ఆ తర్వాత వచ్చే 10th ప్రాబ్లము మీరు ఎంత శ్రద్ధగా వింటే అంత ఈజీగా అర్థమవుతుంది. 9th ప్రాబ్లంలో ఏముందో ఒకసారి చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చి ఇక్కడ 2 టైప్స్లో ఉంది. ఒక కెమిస్ట్ దగ్గర 50% సొల్యూషన్ ఒకటి, 80% సొల్యూషన్, ఇలా 2 టైప్స్లో ఉంది. రెండు హైడ్రోక్లోరిక్ యాసిడే. ఇది 50% సొల్యూషన్, ఇది 80% సొల్యూషన్. అయితే ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఎంత ఎంత తీసుకోవాలంటే 100 ml తీసుకోవాలి. అందులో HCl కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలంటే 68% ఉండాలి. అయితే ఈ ఫస్ట్ సొల్యూషన్ ఎంత తీసుకోవాలి, సెకండ్ సొల్యూషన్ ఎంత తీసుకోవాలి అంటున్నారు. కొంచెం మీకు ఎవరికైనా కొంచెం కష్టం అనిపిస్తుందేమో, సింపుల్గా చెప్తున్నాను చూడండి. మనకి ఇక్కడ 2 జ్యూసులు చేసాము. ఒక దాంట్లో స్వీట్ చాలా తక్కువ ఉంది, ఒక దాంట్లో స్వీట్ చాలా ఎక్కువ ఉంది. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి మనకు కావాల్సినంత, మనకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండేటట్టు ఇది కొంచెం అది కొంచెం కలిపి చేయాలి. కాకపోతే ఇది ఎంత తీసుకోవాలి, ఇది ఎంత తీసుకోవాలి అని అడుగుతున్నారు. అలాంటిదే ఇక్కడ కూడా. సో let 50% solution in 100 ml is equal to xml అనుకుంటున్నాం. సో 80% solution in 100 ml లేదు 100 ml of 68% solution, ఇది YML తీసుకున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎంత, 100 ml. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 50% సొల్యూషన్ ఎంత తీసుకుంటున్నారు, X తీసుకుంటున్నారు. కాబట్టి 50% ఆఫ్ X 80% ఆఫ్ Yని తీసుకొని కనుక మనం మిక్స్ చేస్తే ఈ రెండు కలిపి 68% ఆఫ్ 100 ml వచ్చింది. సో ఇప్పుడు రాస్తున్నాను చూడండి. 50% 50/100 X, 80% 80/100 Y, 68% 68/100 into 100. సో 100 క్యాన్సిల్ అయింది. 51s 52s అట్లా ఎందుకు ఒకేసారి చేసేద్దాం చూడండి. ఇట్లా వద్దు, మనకు స్టెప్స్ ఎక్కువ అవుతాయి. మీకు ఇంకా ఈజీగానే చెప్తున్నాను చూడండి. సో 100 ఇక్కడ 100 ఉంది కాబట్టి అన్ని ఈక్వేషన్స్ని మనం 100తో కానీ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 50x ప్లస్ 80y ఇస్ ఈక్వల్ టు 6800 వచ్చింది. సో అన్నిటిని 10తో కానీ మనం డివైడ్ చేస్తే 10 5s 10 8s 10 6 80s. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లికేషన్ చేద్దాం, 8తో మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 8x ప్లస్ 8y ఇస్ ఈక్వల్ టు 800. 8yలో నుంచి 8yని సబ్ట్రాక్ట్ చేస్తే 0. 8xలో నుంచి 5xని సబ్ట్రాక్ట్ చేస్తే 3x. 800లో నుంచి 680ని సబ్ట్రాక్ట్ చేస్తే 120. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 40. సో ఫస్ట్ సొల్యూషన్ ఎంత తీసుకోవాలి, 40 ml తీసుకోవాలి. సో 100లో 40 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 60. సో y ఈక్వల్ టు ఎంత, 60. therefore 50% సొల్యూషన్ ఎంత తీసుకున్నారు, 40 ml. 80% సొల్యూషన్ వచ్చి 60 ml in 68% ఆఫ్ 100 ml. ఇలా మనము 9th ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. 10th ప్రాబ్లం కూడా 9th ప్రాబ్లం లాగానే, కాకపోతే అక్కడ సొల్యూషన్స్ సంబంధించి ఇచ్చారు, ఇక్కడ అమౌంట్ సంబంధించి. ఒక అతని దగ్గర 12,000 రూపీస్ ఉంది. 10% ఇంట్రెస్ట్ వచ్చే చోట కొంత అమౌంట్, 15% ఇంట్రెస్ట్ వచ్చే చోట మరికొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఫైనల్గా టోటల్గా అతనికి ఓవరాల్గా చూస్తే
ఎంత ఇంట్రెస్ట్ రావాలి అంటే 12,000 ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేశాడనమాట. అలా 12,000 ఇంట్రెస్ట్ రావాలంటే 10,000 ఇంట్రెస్ట్ వచ్చే చోట ఎంత అమౌంట్ పెట్టాలి, 15% ఇంట్రెస్ట్ వచ్చే చోట ఎంత అమౌంట్ పెట్టాలి అని అడుగుతున్నారు. మనకు ఒక డౌట్ వస్తుంది, 15% వచ్చే చోటే కదా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసేయచ్చు కదా, ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది ఉంటుంది కదా అని. ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే చోట రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను సేఫ్ సైడ్ వచ్చి ఇక్కడ కొంత అమౌంట్ ఇక్కడ కొంత అమౌంట్ పెట్టాడు. అయితే ఓవరాల్గా చూస్తే అతనికి 12% వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేశాడు. సరే, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, లెట్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ at 10% interest is equal to rupees X. Similarly, amount invested at 15% interest is equal to rupees Y. సో మనకు ఎక్స్ని వైని యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసు. టోటల్ అతని దగ్గర ఉన్న అమౌంట్ వచ్చి 12,000 కాబట్టి టోటల్కి ఇన్వెస్ట్ చేశాడు. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగానే 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ 15% ఆఫ్ వై ఇస్ ఈక్వల్ టు 12% ఆఫ్ 12,000. ఇప్పుడు దీన్ని రాస్తున్నాను. 10% ఆఫ్ ఎక్స్ కాబట్టి 10/100 ఎక్స్, 15% ఆఫ్ వై కాబట్టి 15/100 ఇంటూ వై, 12/100 ఇంటూ 12,000. ఈచ్ టర్మ్ని 100తో మనం మల్టిప్లికేషన్ చేస్తున్నామని అనుకుంటే 100 క్యాన్సిల్ అయిపోతుంది. 10x 15y 12 ఇంటూ 12,000. ఇక్కడ చూడండి, x ప్లస్ వై ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సెకండ్ ఈక్వేషన్ 10x ఉంది, 15y ఉంది. 5తో సింప్లిఫై చేయొచ్చు. 5 2s 5 3s ఇక్కడ వరకే చూడండి. 5 2s are 10, రిమైండర్ టు 5 4s కాబట్టి 2,400 వస్తుంది ఇంటూ 12. రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తే 12 4s are 48, 24 ఇంటూ 12 కదా వచ్చింది. 12 4s are 48, 12 2s are 24, 28. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చి ఇలాగ వచ్చింది. సో ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లికేషన్ చేద్దాం? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో మనం మల్టిప్లికేషన్ చేద్దాం. లేదు, 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. 2x ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 24,000 అని వస్తుంది. సో 2xలో 2x సబ్ట్రాక్ట్ చేస్తే 0, 3yలో 2y సబ్ట్రాక్ట్ చేస్తే 1y. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 4,800 వస్తుంది. సో y వాల్యూ ఎంతో తెలిసిపోయింది. నెక్స్ట్ x వాల్యూ ఎంతో చూడండి. 12,000లో నుంచి 4,800 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. అంటే y వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు x ఈక్వల్ టు ఎంత వస్తుంది? 7,200 రూపీస్ వస్తుంది. Therefore, amount invested at the rate of 10% is 7,200. Amount invested at the rate of 15% is 4,800. ఇలా ఈ ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.